అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు అమ్మవారి గురించి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చంద్రుడు యొక్క అష్టమి కళ ఏ తిథిన ఉంటుందో అది అష్టమి తిథి అని అనబడుతుంది. అలాగే చంద్రుణ్ణి అమ్మవారి ముఖంతో కూడా అభివర్ణిస్తారు. అంతేకాకుండా మన వారాహి అమ్మని చూస్తే కూడా వారాహి అమ్మ నెత్తిలో కూడా చంద్రవంక అనేది ఉంటుంది. అష్టమి రోజున చంద్రుడు సమానంగా ఉంటాడు అంటే అర్ధచంద్రుడు. అగ్ని పురాణంలో అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడుతుంది. చంద్రుడికి 16 కళలున్నాయి. పాడ్యమి దగ్గర నుంచి పూర్ణిమ వరకు తిథులు 15. 16వ కళ సాక్షాత్ సచిదానంద స్వరూపిణి అయి ఉంటుంది. చంద్రుని యొక్క 16 కళలు సూర్యునిలో దాగి ఉంటాయట. శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య తర్వాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రుడిలో ప్రవేశిస్తుందట. ఆ రకంగా 15 కళలు వచ్చి చంద్రుడిలో చేరిన రోజున పౌర్ణిమ అంటారు. ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క కళ చంద్రుడి నుంచి విడిపోయి సూర్యుడిలో చేరిపోతుంది. ఈ రకంగా 15 కళలు చంద్రుడిని వదిలిపోయిన రోజును అమావాస్య అంటారు. ఆ రోజు చంద్రుడు కళాహీనుడు. అవే శుక్లపక్షాలు అంటారు. ఈ రెండిటిలోనూ కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అందుచేతనే అష్టమి చంద్రుడిని సమచంద్రుడిగా భావిస్తూ ఉంటారు. ఇతడే అర్ధచంద్రుడు. తిథులు నిత్య స్వరూపాలు, నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం 16. వీటిని గురించి వశిష్ఠ సంహితంలో కూడా వివరించబడింది. ఈ నిత్యల గురించి వామకేశ్వర తంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడిందట. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్కిన, బేరుండ, వాహినీవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర, మహానిత్య. ఇవి 16 నిత్యలు. ఈ నిత్యలు కళలో స్వరూపంలో తిరుగుతూనే ఉండటం చేతనే చంద్రుడిని వృద్ధిక్షయాలు కలుగుతూ ఉన్నాయట. శుక్ల కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటారు. ఆ విషయం పైన మనకు 2 పక్షాల యందు అష్టమి నాడు మాత్రం త్వరిత అనబడే నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితా కళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి మార్పు లేనివాడు అష్టమి నాటి చంద్రుడు. అందుచేతనే అష్టమి నాటి చంద్రుడితో దేవి ముఖాన్ని పోల్చటం జరిగిందట. గుండ్రని ముఖానికి పైన కిరీటం పెట్టడం చేత దేవి యొక్క లాలాటము చంద్ర అర్ధాకారంగా అష్టమి నాటి చంద్రుడిలాగా కనిపిస్తుంది అని చెప్పబడుతుంది. ఇక గాయత్రీదేవి మంత్రం అర్థం ఏంటి, ఓంకారం ఏంటో చూద్దాం. గాయత్రీదేవిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అంటారు శ్రీ ఆదిశంకరాచార్యులు. ప్రాణాలను రక్షించే గాయత్రి మంత్రమని శ్రీ శంకరాచార్యుల వారి అభిప్రాయం. ఈ మంత్రశక్తిని గురించి వారు కనుకనే వాల్మీకి మహర్షి తమ రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగి ఉన్నది. రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాలలోనూ ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరిని చేర్చి 24 అక్షరాలతో మొత్తం 24,000 శ్లోకాలతో రామాయణాన్ని పూర్తి చేశారని తెలపబడుతుంది. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాదు, మహనీయత్వమైనది. ఇది మన పూర్వీకుల నమ్మకం కూడా. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను స్తుతించినట్లు అవుతుందని పెద్దల భావన కూడా. గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలించిన అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం తెలపబడుతున్నాయి. సాంప్రదాయిక అనుసరణలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగుపడిపోయింది అనుకునేవాళ్ళు. ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతుంది దీని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లెక్క ఆకాశగంగా అంటారట.
ఈ పాలపుంతలో మన భూమండలి కంటే 1,00,000 రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనపడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రం, మళ్ళీ ఒక్కో సౌరమండలం ఉంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందట. ఈ విధంగానే నక్షత్ర మండలిలో ఉన్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్షల్లో గతి తప్పి పరిభ్రమిస్తూ ఉంటాయి. మనకు నిత్యం గోచారమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలతో కలిసి పాలపుంతల కేంద్ర స్థానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే 22,50,00,000 సంవత్సరాలు కాలం పడుతుందట. ఈ అనంత విశ్వంలో ఈ పాలపుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు 20,000 మైళ్ళ వేగంలో అవి కదులుతుంటున్నాయని ఒక పట్టాన నమ్మకం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యం దృష్టిలో ఉంచుకొని గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిస్తే ఓం భూం భువస్యః అంటే భూర్ అంటే భూమి, భువః అంటే గ్రహాలు, స్వహ అంటే అసంఖ్య నక్షత్రాలతో కూడిన పాలపుంత. ఇక్కడ ఓ చిన్న సవరణ కూడా ఉంది. మన ఇళ్లలో వాడుకునే సీలింగ్ ఫ్యాన్ల రెక్కల నిమిషానికి 900 సార్లు తిరుగుతుంటాయి. ఆ వేగానికి అది చేసే చప్పుడు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. అలాంటిదే ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో ఈ గ్యాలక్సీలు అంటే సెకనుకు 20,000 మైళ్ళ వేగంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏ విధంగా ఉంటుందని మన ఊహలకే అందదు. గాయత్రి మంత్రంలో చెప్పబడిన ఓం భూం భువస్వహ అనే ఈ బీజాక్షరాలు ఈ చరచర విశ్వంలోని గ్రహరాశులన్నీ కలిసి తమను పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలి ఉంటుందని వాస్తవాన్ని తెలియచేస్తున్నాయట. సృష్టికి ప్రతి సృష్టి సంకల్పించి విశ్వామిత్ర మహర్షి తపోదీక్షలో ఉన్నప్పుడు ఈ ధ్వని విని తన తోటి మునులకు దాని గురించి తెలియచేశాడని ఇతిహాసం చెప్పబడుతుంది. అప్పుడు వారందరూ కలిసి ఈ ధ్వనికి ఓం అని నామకరణం చేశారు. త్రిలోకాలలో వినివచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు. కాబట్టి నిరాకరుడు, నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడికి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల నమ్మకం. అప్పటిదాకా భగవంతుడికి ఒక రూపమంటూ ఏమీ లేదని అందరూ నమ్ముతూ వచ్చారట. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఈ పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు. గీతాకారుడు కూడా అదే చెప్పారట. ఓం ఏకాక్షరం బ్రహ్మ అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడికి ఏకాక్షర నామమే ఓం. అందుకే ఋషులు ఈ శబ్దాన్ని ఉద్గతి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత గురి అన్నమాట. ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారట. అదేమిటి అంటే అనంత విశ్వంలో సెకనుకు 20,000 మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గ్యాలక్సీలన్నీ కలిపి అంతు పట్టని ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వంలో గ్రహరాశులన్నీ కలిసి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడం లేదని దోహదపడుతుంది. దీన్నే గాయత్రిలోని ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గ్యాలక్సీలన్నీ కలిసి ఉత్పత్తి చేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట. ఒక వ్యక్తి పేరుతో సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగలే ఫలానా అని మనకు అర్థమవుతుంది. రూపం, నామం రెండూ తెలియడం మూలాన నిరాకారుడైన ఆ దేవదేవుడికి గుర్తించడానికి సరైన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి తెలిపాడు. ధ్వని ద్వారా ఓంకారనాదం, కాంతి ద్వారా సూర్యుడు, నక్షత్రాలు మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడైన భగవంతుడి అని అర్థం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు. ఒక ఇంజనీరు ఒక నది ఒడ్డున నిలబడి ఉన్న ఉపకరణాలన్నీ సాయంతో ఆ నది వెడల్పుని అంచనాని వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. విశ్వామిత్రుడు మనకు చెప్పింది కూడా ఇదే. గాయత్రి మంత్రంలోని తర్వాత భాగాన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చును. భర్గో దేవస్య ధీమహి
అంటే భర్గో అంటే కాంతి, దేవస్య అంటే దేవత, ధీమహి అంటే ఉపాసించడం. అందుబాటులో ఉన్న రూపంలో నిరాకారుడైన భగవంతుణ్ణి కనుక్కోవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ దేవుడిని పూజించాలని కూడా ఆయనే చెప్పారు. ఆయన చేసిన బోధ వినడానికి బాగానే ఉంది, కానీ ఎల్లప్పుడూ చంచలంగా ఉండే మనసుకు ఇది సాధ్యపడే పనేనా? అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో ఉందని ఆ మహర్షి వారు మనకు తెలియచేశాడు. విన్నారు కదండి. గాయత్రి మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి భయం కానీ ఓటమి కానీ ఏదీ ఉండదు. అమ్మవారి ఆశీస్సులు, అలాగే అందరి భగవంతుల ఆశీస్సులు కూడా ఉంటాయని ఆ గాయత్రి మంత్రం మహిమ అనేది అంత గొప్పదని కూడా తెలపబడుతుంది. కాబట్టి వీలైనప్పుడల్లా గాయత్రి మంత్రాన్ని పఠించడం లేదా వినడం అనేది చాలా శ్రేష్టం. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.